టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి 3 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా దీపదాస్ మున్షికి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం, కాంగ్రెస్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. ఇక ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు రేవంత్. క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వంలో ఇచ్చే పదవులపై చర్చించారు. ఇక ఈ మేరకు ఏఐసీసీ లిస్టు తయారు చేస్తుందన్నారు. ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన నేతలకు త్వరలోనే పదవులు ఉంటాయని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నామని పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల నేతలతో పార్లమెంటు ఎన్నికలపై భేటీ అవనున్నారు. 11, 12, 13 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రుల ఎన్నికలపై సమావేశం కానున్నారు. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 రెజల్యూషన్స్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి నాయకులందరినీ గుర్తించి త్వరలోనే వారందరికీ ప్రభుత్వం తరఫున వారి వారి స్థాయిని బట్టి వారికి ప్రభుత్వంలో చైర్మన్లు, డైరెక్టర్లు ఇంకా అన్ని స్థాయిల్లో పదవులు ఇవ్వటానికి ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ జరిగింది, కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి మన ఇన్ఛార్జి దీపదాస్ మున్షి గారు, అదే రకంగా రోహిత్ చౌదరి గారు, విష్ణునాథ్ గారు, మన్సూర్ అలీ ఖాన్ గారు, ఈ ముగ్గురు ఏఐసిసి సెక్రటరీసు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీసు అందరూ కూర్చొని అంత సమగ్రంగా అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీల్లో, అన్ని పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలందరినీ దృష్టిలో తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవులు లేవన్నారని, గ్రామీణ ప్రాంతంలో కమిటీలు లేరని, టీవీలో ఇచ్చారని చెప్పే విషయాన్ని కూడా వారు దాన్ని ఖండించారు. ఆ రకంగా చెప్పలేదు. అది చీఫ్ గెస్ట్గా చివరిలో మాట్లాడారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తానని చెప్పారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని 5-6 మందితోని ఒక్కొక్క గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది.